మన చుట్టూ ఉన్న సమాజం నిజంగా ఎలా తయారైందో ఎప్పుడైనా ఆలోచించారా? మనందరం సమాజంలో బతుకుతున్నాం, కానీ సమాజం అంటే అసలేంటి? మనం సమాజాన్ని మార్చుతున్నామా లేక సమాజమే మనల్ని మార్చుతుందా? ఈ వీడియోలో మనం ఇంకొంచెం లోతుగా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అదే రియాలిటీ ఆఫ్ సొసైటీ. సమాజం అంటే ఏంటి? మనుషులు ప్లస్ సంబంధాలు ప్లస్ నియమాలు ఇవన్నీ కలిపితే ఈజ్ ఈక్వల్ టు సమాజం. పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు మనం సమాజంతో ముడిపడి ఉంటాం. ఎగ్జాంపుల్, కొత్తగా పుట్టిన బిడ్డకు పేరు పెట్టే సందర్భం కూడా సమాజం ప్రభావం చూపిస్తుంది మన పైన. అలా చేయొద్దు, ఇలా చేయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం. ఉద్యోగం, చదువు, పెళ్లి, ప్రతిదీ సొసైటీ ఏమంటుంది అనేది. ఎవరైనా తమ ఇష్టమైన పనిని వదిలి జనం ఏమంటారో అని భయపడి డ్రీమ్స్ ని వదిలేస్తున్నారు. సొసైటీ అంటే మనమంతా కలిసేనా? అయితే మనమే మనల్ని ఎందుకు బంధిస్తున్నాం? మంచి వర్సెస్ చెడు ఈ సొసైటీలో ఎలా ఉంటుందో చూద్దాం. సహాయం, షేరింగ్, కలిసికట్టుగా ఉండడం ఇది మంచి. జడ్జ్ చేయడం, హింస, కులం, మతం పేరుతో విభజన ఇది చెడు. రియల్ స్టోరీకి వద్దాం. గల్లీలో ఒక పేద విద్యార్థికి సొసైటీ మొత్తం డొనేట్ చేసి చదివిస్తే ఇది ఓకే. కానీ కాంట్రాక్ట్స్ ఏంటో తెలుసా? అదే గల్లీలో ఇంటర్ కాస్ట్ పెళ్లికి వ్యతిరేకంగా నిరసనలు వినిపిస్తాయి. కావలిస్తే ఏకంగా ఏం చేస్తారో తెలుసుగా? ఫేక్ ఇమేజ్ ఆఫ్ సొసైటీ ఎలా ఉంటుందో చూద్దాం. సోషల్ మీడియాలో హ్యాపీ లైఫ్, బట్ ఏంటో తెలుసా? రియాలిటీలో డిప్రెషన్. పెళ్లిళ్లలో డబ్బు ప్రదర్శన. ఇది నిజంగా వాళ్ళకి ఉండి ఖర్చు చేయట్లేదు, వాళ్ళ ప్రతిష్ట కోసం. డబ్బులు, గ్యాడ్జెట్స్, బట్టలు, కార్లు ఇవన్నీ రియాలిటీ కంటే షో ఆఫ్ కోసమే ఎక్కువ చేస్తారు. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ వేస్తాను, చూడు. సమాజం కోసం బ్రతుకుతున్నామా లేక మన కోసం బ్రతుకుతున్నామా? ఇది ఎప్పుడైనా నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? సొసైటీ ఇచ్చే ప్రెజర్ వల్ల మనం డిప్రెషన్కి వెళ్ళే కొన్ని విషయాలు చూద్దామా? మ్యారేజ్ ప్రెజర్, 25 ఏళ్ల వయసు. ఇంకొచ్చే మొదటి క్వశ్చన్, పెళ్ళెప్పుడు? జాబ్ ప్రెజర్, గవర్నమెంట్ జాబ్ లేకుంటే విలువ లేనట్టే చాలా ఇదిగా మాట్లాడేస్తారు. లైఫ్ స్టైల్ ప్రెజర్, పెద్ద ఇల్లు, కారు లేకపోతే సక్సెస్ కాదని ఒక ట్యాగ్ ఇచ్చేస్తారు. రియల్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో ఆర్థిక ఇబ్బందులు బయటికి రావు. మేమంతా చాలా బాగున్నామని షో ఆఫ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఈ సొసైటీకి భయపడి. మన సొసైటీలో సైలెంట్ హీరోలు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? మనకు కనబడని హీరోలు. రోడ్డుపై చెత్త తీస్తున్నారు, బస్ డ్రైవర్స్, ఫార్మర్స్. వీళ్ళు లేకపోతే సమాజం ఉండదు. అయినా గౌరవం ఇచ్చేది డబ్బున్న వారికి. నిజంగా ఎవరు సమాజానికి వెన్నెముక? మీరే ఒకసారి ఆలోచించండి. అసలు ఈ సొసైటీలో మార్పు వస్తుందా? ఖచ్చితంగా రాదు. కానీ మనం కొన్ని చేంజెస్ చేస్తే అట్లీస్ట్ కొంతవరకన్నా చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం అంటే సొసైటీ. చిన్న మార్పులు ఈజ్ ఈక్వల్ పెద్ద ఫలితం. నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది. అక్కడి నుంచి సమాజం మారే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయడం, జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవడం, కులం, మతం పక్కన పెట్టి మానవత్వం చూపడం. మనలో చాలా మంది ఫేక్ స్మైల్ వెనుక నిజమైన కష్టాలు దాచుకుంటున్నారు. మన నిజాన్ని అంగీకరించే ధైర్యం మనకెప్పుడొస్తుంది? సొసైటీ అంటే పెద్ద గోడ కాదు, అది మనమంతా వేసిన ఇటుకల సమాహారం. మనమంతా మారితే సమాజం మారుతుంది. నిజం, రియాలిటీ అంటే దాచుకోవడం కాదు, ఎదుర్కోవాలి. మీరు ఎలాంటి సొసైటీలో ఉండాలి అనుకుంటున్నారు? మీ నుంచే మార్పు స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.